కాపాడుతుంది అన్న మాట మీరు వినే ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న ఈ అపవిత్రమైన ప్రసాదం అనే దానిపైన నేను మీకు కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను. 2019 నుండి 2024 గత ప్రభుత్వ పాలనలో జరిగిన దేవాలయాల విగ్రహాల విధ్వంసాలు 219 జరిగాయి. 219 విధ్వంసాలు జరిగాయి. వారు ఏమైనా దాని మీద స్పందించారా? స్పందించలేదు. ఉదాహరణకి రామతీర్థంలోని మన భారతదేశం అంతా కొలిచే రాముల వారి విగ్రహం తల నరికితే దాని గురించి ఎటువంటి చర్య తీసుకోలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. తర్వాత పిఠాపురంలో అశుద్ధి చేస్తే అది ఏదో ఆకతాయితనంగా చేశారు అంటారు. ఇలా చాలా. ఉదాహరణకి బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో వెండి సింహాల చోరీ గురించి మీకు తెలిసే. అది అడిగితే దానికి సమాధానం ఉండదు. ఏముందిలే, మళ్ళీ తెచ్చుకోవచ్చు, దానికి ఎంతో ఖరీదు కడతాము, పోయింది చాలా తక్కువ మొత్తం కదా అంటారు. ఇలా ఎన్ని. మరొకటి చెప్పాలంటే అది ఇంకా దారుణం. అంతర్వేది నరసింహస్వామి రథం తగలబెట్టేస్తే ఏంటిది ఇంత దారుణం అనేది? అది చాలా పురాతనమైన రథం, అది అంతర్వేది రథం. ఆ రథం తగలబడిపోతే ఇది ఎవరి పని అంటే ఎవరో పిచ్చోడు చేశాడు. ఇదే మీ సమాధానాలు? అంటే మీకు దైవభక్తి, దైవభీతి, పాపభీతి ఏమీ లేవు. చేసేవన్నీ పాపపు కార్యాలే. గత ప్రభుత్వం చేసినవన్నీ కూడా. అందులో చాలా పాపంతో కూడుకున్న పని ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి దేవదేవుడు మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి అంటారు. ఆ వెంకటేశ్వర స్వామికి పవిత్రంగా తయారు చేసే లడ్డూని కల్తీ చేయడం, ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా? కొన్ని కోట్ల మంది దేవదేవుని భక్తుల, హిందువుల మనోభావాలని దెబ్బతీసే చర్య ఇది. చర్య కూడా కాదు, ఇది పాపానికి ఒడిగట్టారు వాళ్ళు. గతేడాది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ చర్యలో భాగంగా ఆయన దోష పరిహార్థం ఆయన దీక్ష తీసుకొని, ప్రాయశ్చిత్త దీక్ష తీసుకొని కనకదుర్గమ్మ గుడి మెట్లు పసుపు నీళ్లతో శుద్ధి చేస్తూ ఆయనకు అడిగితే దాని గురించి కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన ఎంతో వెదతో కురింగిపోయి ఒక భక్తుడిగా ఆయన ఎంతో బాధ చెంది ఆయన మెట్లు పసుపు నీళ్లతో కడిగి ఆ దోష పరిహార్థం ఆయన పని చేస్తే దాని గురించి కూడా అక్కడికి వచ్చి మెట్లు కడగండి, ఇక్కడికి వచ్చి మెట్లు కడగండి అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మీ ప్రభుత్వంలో. దీన్నేమంటారు? ఇలా తీసుకుంటే ఇప్పుడు ఈ లడ్డు ప్రసాదాన్ని ఇంత అపవిత్రం చేసిన మీరు తిరుమల దగ్గర ఉన్న శేషాచలం అడవుల్లో ఎర్రచందనము స్మగ్లింగ్ విషయంలో కూడా మీరే చేశారు. ఇలా ఎన్నింటి గురించి మాట్లాడమంటారు? రసాయనాలు కలిశాయి. మీరేమని వాదిస్తున్నారు ఈరోజు? అందులో జంతువుల అవశేషాల కొవ్వు లేదు అని అంటున్నారు. నిరూపించండి. మేము అడుగుతున్నాం మిమ్మల్ని, నిరూపించండి. రసాయనాలతో చేసామంటున్నారు. నెయ్యిలో నెయ్యి లేదు. ఆ రసాయనాలు ఏంటి? నిరూపించండి. ఇవన్నీ నిరూపించకపోగా మళ్ళీ సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని క్షమాపణ చెప్పమంటారా? మీరు పని చేయండి. తిరుమల దగ్గర శేషాచలం అడవుల దగ్గర మీరు చాలా పాపాలు చేశారు కదా, ఎర్రచందనము అంతా స్మగ్లింగ్ చేశారు. తిరుమల దేవదేవుని లడ్డు విషయంలో అపవిత్రం చేశారు కదా. తిరుమల దగ్గర మోకాల పర్వతం ఉంది, అక్కడ మోకాళ్ళతో మెట్లెక్కుతారు చాలామంది. మీ ప్రభుత్వం వాళ్ళందరూ వెళ్ళండి, మోకాల పర్వతంలో మోకాల పైన మెట్లెక్కండి, ఆ దేవదేవుని ఎదుట మోకరిల్లండి, క్షమాపణ చెప్పండి.
మా వాళ్ళకి క్షమాపణ చెప్పాలా మీకు? ఇదేనా మీరు మాట్లాడేది? మీకు ఏమాత్రం విశ్వాసం ఉందా? మీరు యావత్ భారతదేశంలోని ప్రతి హిందువుని మీరు అగౌరవపరుస్తున్నారు, వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇది మీకు తగదు. మీరు మోకాల పర్వతం మోకాళ్ళతో ఎక్కి మోకరిల్లినా కూడా మీరు చేసిన పాపాలు నిప్పులతో కూడా కడగలేము. పాపం కొట్టుకుపోతారు, మీరు సర్వనాశనం అయిపోతారు. మీది అలాంటి వారసత్వమే కదా మీది. 7 కొండల వాడికి 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలే అన్న వారసత్వపు లక్షణాల నుండి వచ్చిన వాళ్ళు మీరు. అన్ని దుర్లక్షణాలే మీలో. పాపం చుట్టుకుంటుంది మీకు. నిజంగా చెప్తున్నాను నేను, ఒక తిరుమల తిరుపతి వాస్తవిరాలిగా చెప్తున్నాను నేను. మీకు పాపం చుట్టుకుంటుంది, మీ కళ్ళు పోతాయి. అసలు మీరు మాట్లాడుతున్నారు, మళ్ళీ చాలా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు మీరు. మీకు ఏమాత్రం కూడా మీలో ఒక సంస్కారం కానీ సభ్యత కానీ ఒక మనుషుల పట్ల ఉండాల్సిన మామూలు మానవత్వం కూడా లేదు మీలో. ఎలా అంటే అలా నోరు పారేసుకుంటున్నారు మీరు. మీరు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ కాదు, మీరు దేవదేవుడికి క్షమాపణ చెప్పినా, మా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, మా అందరికీ మీరు ప్రతి హిందూకి క్షమాపణ చెప్పినా కూడా మీరు చేసిన పాపపు పని మాత్రము దాన్ని ఎటువంటి ఏ రకంగా కూడా మీరు దాన్ని ప్రక్షాళన చేసుకోలేరు. ఇక జరిగిపోయింది. జరిగిన దానికి మీరు ఏమైనా క్షమాపణ చెప్పుకోవాలన్న మనసు ఉందా మీకు? లేదు. ఇలాంటి మీరు మళ్ళీ ఇంకా ఇంకా మాట్లాడుతున్నారు. మీరు అవి కాదని నిరూపించుకోవాలి. నిజంగా మీరు చేయకపోయి ఉంటే మీరు చేశారు, అందువల్ల ఇలా మీరు దాన్ని కప్పిపుచ్చుకొని ఏదేదో చెప్తున్నారు. మీరు సిట్టు క్లీన్గా వచ్చింది, క్లీన్ షీట్ వచ్చింది, అన్నీ అబద్ధాలు. నోరు తెరిస్తే అబద్ధాలు. మీరు ఇది మంచిది కాదు, మీకు మంచిది కాదు. మా పవన్ కళ్యాణ్ గారు అన్నట్లు మట్టి గరిచిపోతారు మీరు. పాప మూట కట్టుకున్నారు. ఆ దేవదేవుడే లడ్డు పైన ఈ నెయ్యి కానీ నెయ్యి పైన వచ్చిన ఈ చర్యకు మీరు చేసిన పాపానికి ఆ పాపం బద్దలయ్యేటట్టు చేశారు దేవదేవుడు. ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని వదలడు. మీ పైన ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి యొక్క శిక్షకి మీరు అర్హులు. మీరు